నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పిల్లిగడ్డ మంత్రగాడు. కోటకి రాకుమారి రూపవతి పేరుకు తగినట్టుగా గొప్ప రూపవంతురాలు. 18 సంవత్సరాల వయసు వచ్చినా ఆమెలో ఇంకా చిలిపితనం పోలేదు. ఇందుకు తోడుగా ఆమెలో తెగింపు, తొందరపాటు పాలు ఎక్కువ. ఆమె కొండమీది దేవి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి తన ఇష్టసఖి విమలతో దాపులను అడవికి పోయి అక్కడ చెట్ల కింద సెలయేళ్ల పక్కన తిరుగుతూ ఉండేది. ఆ ఇద్దరు అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు కొండ మీద పాతకాలపు కోట ఒకటి కనిపిస్తూ ఉండేది. రూపవతి ఆ కోటను విమలకు చూపుతూ ఏదో ఒకనాడు ఆ కొండ ఎక్కి కోటంతా తిరిగి చూడాలి అంటూ ఉండేది. ఆ మాటలకు విమల భయపడిపోతూ, రాకుమారి, అలాంటి ఆలోచనలు మానుకో, పాడుపడిన కోటలను రాక్షసులు కానీ మంత్రగాళ్ళు కానీ ఆక్రమించి ఉంటారు అనేది. నీకు అన్నీ భయమే, చూస్తూ ఉండు, నేను ఏదో ఒకరోజు ఒంటరిగానైనా సరే వెళ్ళి ఆ కోటలో ఏమున్నదో తప్పకుండా చూసి వస్తాను అనేది రూపవతి. కుమార్తెకు త్వరగా వివాహం చేసి ఆమెలో మార్పు వస్తుందని భావించిన రాజదంపతులు రామగిరి యువరాజుతో రూపవతికి వివాహం నిశ్చయం చేశారు. ఈ వివాహం రూపవతికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఆమె ఈ సంగతి తల్లిదండ్రులకు చెప్పి, తెలియక అడుగుతాను, ఈ రాకుమారుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగింది. వాళ్ళు రూపవతి ప్రశ్నకు ఆశ్చర్యపోయి, ఈ రామగిరి యువరాజు రథసేనుడు, గురుకులంలో విద్య పూర్తి చేశాడు, ఏదో ఒకనాడు రామగిరికి రాజు అవుతాడు అన్నారు. ఈ జవాబుకు రూపవతి ముఖం చెట్లించి, అందగాడు, విద్యావంతుడు, ఏదో ఒకనాడు సింహాసనం అధిష్ఠించిన రాకుమారుడు అంటూ ఎవరూ ఉండరు. నేనడిగేది వాళ్ళల్లో ఉన్న ప్రత్యేకత గురించి. నేను అడిగే అర్థం పర్థం లేని మూడు ప్రశ్నలకు అర్థవంతంగా జవాబులు చెప్పగలవాడినో, నీళ్ల మీద నడవగలిగిన వాడో, గాలిలో ఎగరగలిగిన వాడినో, ఇలా ఏదైనా ప్రత్యేకత ఉన్నవాడిని నేను పెళ్లాడతాను అన్నది. ఈ జవాబుకు రాజదంపతులు మరింతగా ఆశ్చర్యపోయి, నీకేమైనా గాలి సోకలేదు కదా, ఇది నీకు అన్ని విధాలా తగిన సంబంధం, యువరాజు రత్నసేనుడితోనే నీ పెళ్లి అన్నారు. ఇంతలో రత్నసేనుడు బంధుమిత్ర సపరివారంగా వచ్చి రాజభవనానికి దాపులోనున్న విడిదిలో దిగాడు. అయితే పెళ్లి ఇంకా 2 రోజులు ఉన్నదనగా రూపవతి అంతఃపురంలో కనబడకుండా పోయింది. ఈ జరిగిన దానికి రాజదంపతులు దుఃఖించి కుమార్తె కోసం అంతటా వెతికించి చివరకు రాజభటులను ఆమె జాడ తెలుసుకునేటందుకు రాజ్యం నలుమూలలకు పంపారు. రూపవతి ప్రియసఖి అయిన విమల రాకుమారి పంతం కొద్దీ అజ్ఞాతంలోకి వెళ్ళింది అని గ్రహించింది. ఆమె తప్పగా ఎన్నాళ్ళుగానో చూడాలనుకుంటున్న కొండ మీద పాడుపడిన కోటకు వెళ్ళి ఉంటుందని ఊహించింది. రాకుమారిని పెళ్లి వేళ్లకు సురక్షితంగా తీసుకురావడం తన కర్తవ్యంగా భావించి విమల ఎవరికీ చెప్పకుండా కోటకేసి బయలుదేరింది. ఆమె కొండ మీద కోటను చేరేసరికి సాయంత్రం బాగా పొద్దుపోయింది. కోట తలుపు మూసి ఉన్నది. దాని తలుపుకు ఉన్న రంధ్రం గుండా విమల లోపలికి చూసి ఆశ్చర్యంతో పాటు భయంతో కొయ్యవారిపోయింది. శిథిలావస్థలో ఉన్న కోట తలుపుకు చాలా సమీపంలో ఒక పెద్ద కొలను, దాని ఒడ్డున గాలాన్ని నీటిలో వేసి ఒక కురూపి కూర్చుని ఉన్నాడు. వాడి నడుము విల్లులాగా వంగిపోయి ఉన్నది. పిల్లిగడ్డము, బిడిగుడ్లు, కారు నలుపు దేహం, ఒక చిరుకుల అంగీ ధరించి ఉన్నాడు. పక్కనే రాకుమారి రూపవతి కళ్ళ నీళ్లతో కూర్చుని ఉన్నది. పిల్లిగడ్డం వాడు గాలంకరను నీటిలోంచి బయటకు లాగి ఝుళిపిస్తూ రూపవతితో, ఓయ్ పిల్ల, నేను అట్టే మంచివాడిని కాను, జాగ్రత్త, నన్ను పెళ్లాడ నిరాకరించిన వాళ్లను చేపలుగా మార్చి ఈ కొలంలో వేస్తూ ఉంటాను, వాళ్లే నా ఆహారం అన్నాడు. ఆ మాటలకు రూపవతి, నేను రామగిరి యువరాజు గారి భార్యను కావలసిన దానిని, అవివేకిని, ఇక్కడికి వచ్చాను. నువ్వు మంత్రగాడివి, తల నెరిసిపోయి పళ్ళు ఊడిపోయిన ముసలాడివి, నిన్ను నేను పెళ్ళాటమా అన్నది కన్నీళ్లు తుడుచుకుంటూ. పిల్లిగడ్డ మంత్రగాడు రూపవతి కేసి కోపంగా చూసి, పొగరుగా మాట్లాడకు, నువ్వు కొలను పాలయ్యే లోపల నీకు 2 రోజులు గడువిస్తున్నాను, అప్పటి వరకు ఈ మంచినీళ్లకుండే నీ లోకం అంటూ గాలంకరతో ఆమె తలను తాకాడు. మరుక్షణం రూపవతి చేపలాగా మారి ఎగిరెగిరి పడసాగింది నేల మీద. ఆ మంత్రగాడు వికటంగా నవ్వుతూ ఆ చేపను పక్కనే ఉన్న నీళ్లకుండలో వేసి మూత పెట్టేశాడు. ఆ సరికి చీకట్లు ముసురుకోవడంతో వాడు కాగడా వెలిగించాడు. ఇదంతా చూసిన విమల ఎక్కడ లేని తెగింపుతో కోట తలుపు తట్టింది. వెంటనే మంత్రగాడు తలుపుకేసి వస్తూ, ఏమా సాహసం, చీకటి పడి మనిషి అన్నవాడు ఈ ఛాయలకు రావడమేమిటి, తలుపు తట్టడమేమిటి అంటూ వచ్చి తలుపు తెరిచాడు. విమల భయపడుతూనే వాడితో, దూర ప్రయాణం చేస్తూ చీకటి వేళ ఎక్కడ చిక్కుకుపోయాను, నీ కోటలో ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తావా మామయ్య అన్నది. మంత్రగాడి వికార రూపం చూసి ముఖం చిట్లించిన వారు ఉండరు.
అటువంటిది ఒక ఆడపిల్ల నోరారా మామయ్య అని పిలవడంతో వాడు పరమానందం చెంది, దానికేం భాగ్యం పిల్ల, చీకటి వేళల్లోనే కాదు పగటి వేళల్లో అయినా సరే అందమైన ఆడపిల్లలకు ఈ కంచుకోటలో ఆశ్రయం దొరుకుతుంది, లోపలికి రా అన్నాడు. విమల లోపలికి రాగానే వాడు తలుపు మూసి, నీ అందం చూడటానికి ఈ ఒక్క కాగడా వెలుగు చాలదు, మరొక కాగడా వెలించుకొస్తాను అంటూ దూరంగా ఉన్న పాడుపడ్డ గదులకేసి వెళ్ళాడు. ఇదే అదనుగా విమల నీళ్ల కుండ మీద మూత తీసింది. ఆమెను గుర్తించిన రూపవతి కుండలో ఎగిరెగిరి పడసాగింది. విమల రాకుమారితో, యువరాణి, నిన్ను రక్షించి తీసుకుపోవడానికి వచ్చాను, ఇక భయం లేదు అన్నది. అంతలో మంత్రగాడు అటు రావడం చూసి ఆమె కొండ మీద పూత పెట్టేసి వాడు దగ్గర రాగానే, ఆహా, నీ కంచు కూడా స్వర్గాన్ని గుర్తు చేస్తున్నది, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావు, 70 ఏళ్ల క్రితం మరింత అందంగా ఉండేవాడివో అన్నది. ఆ పొగడ్తతో మంత్రగాడు తబ్బిబ్బైపోతూ, నిజంగా 70 ఏళ్ల క్రితమే నువ్వు నన్ను చూసి ఉన్నట్టయితే మాట పలుకు లేకుండా మూర్చిపోయి ఉండేదానివి. ఏమైతేనేం, ఇద్దరము ఒకళ్ళకొకళ్ళు నచ్చాం, నన్ను పెళ్ళాడి ఈ స్వర్గంలోనే ఉండిపో అన్నాడు. అలాగే చేయదలిచాను మామయ్య. సరే, ఇక్కడ దొంగల భయం లేదు కదా అన్నది విమల భయం నటిస్తూ. ఆ ప్రశ్నకు మంత్రగాడు కళ్ళెర చేస్తూ, ఎంత మాట, ఇక్కడ దొంగల భయమా, తలుచుకుంటే ఈ కోటను గగన మార్గాన్ని నడిపించి వింధ్య పర్వతాల మీద పెట్టగలను, అంత అద్భుతమైన మంత్రశక్తి నాది అని ఒక క్షణమాగి, అయినా నీ దగ్గర ఏ మణిమాణిక్యాలు ఉన్నవని దొంగల భయం అని అడిగాడు వికారంగా నవ్వుతూ. విమల చప్పున తన వేలిని ఉన్న రవ్వల ఉంగరం చూపిస్తూ, మావయ్య, ఇది మామూలు రవ్వల ఉంగరం అనుకునేవు కాదు, ఎంతో మహత్తు గలది. ఆ మధ్య ఒక సిద్ధుడు ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ రాత్రివేళ దారి తప్పి పల్లెలోని మా ఇంటి పెరట్లో దిగాడు. ఆ రాత్రి ఆయనకు మా కుటుంబం ఆతిథ్యం ఇచ్చాం. తెల్లవారి ఆ సిద్ధుడు తన దారిన వెళ్ళిపోతూ ఈ ఉంగరాన్ని నాకు బహూకరించాడు అన్నది. సిద్ధప్రసాదితమా అంటూ పిల్లిగడ్డంవాడు ఆశ్చర్యపోయి, ఇంతకు ఈ ఉంగరంలో ఉన్న మహత్త ఏమిటి అన్నాడు. దీన్ని ఎదుటి వాళ్ళకు చూపిస్తూ వాళ్ళు ఏం చేయమన్నా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మనసు మార్చగల శక్తి ఉన్న ఉంగరం ఇది అన్నది విమల. ఆ మాటలు వింటూనే కాగడా వెలుగులో మంత్రగాడి కళ్ళు మిలమిలా వెలిశాయి. వాడు ఉంగరం కేసి ఆశగా చూస్తూ విమలతో, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉన్నది. అది ఏ దేశానికో రాజు కావాలని కాదు, కనీసం రాజుగారు అల్లుడు కావాలని. ఈ నీలకుండలో చేపగా మారిన ఒక రాకుమారి ఉన్నది. ఆమెను నీ ఉంగరం ప్రభావంతో నా భార్య అయ్యేందుకు ఒప్పించు అంటూ కుండను గాలంకరతో తాకాడు. మరుక్షణం రాకుమారి రూపవతి యథారూపంలో కుండలో నుంచి బయటకు వచ్చింది. విమల ఆమెకు కన్నగీటి వేలి ఉంగరాన్ని చూపుతూ, ఆహా, ఏమందం, ఏం సొగసు, చూడగానే రాకుమారి అయి ఉంటావన్న నమ్మకం కలుగుతున్నది. ఈ నా మామ కొంచెం తిక్క కొద్దీ పైకల్లా వికృతంగా కనబడుతున్నాడు కానీ అసలు శిస్తలైన అందగాడు, నీకు అన్ని విధాలా తగినవాడు, పెళ్ళాడతావా అన్నది. తప్పకుండా పెళ్ళాడతాను అన్నది రూపవతి. ఆ మాట వింటూనే మంత్రగాడు, ఆహా, ఏమి నా అదృష్టం అంటూ ఆనందం పట్టలేక ఎగిరి గంతేసి ముందుకు పడబోయి గాలంకర సాయంతో తమాయించుకుని, కోడల పిల్ల, ఆ ఉంగరం నాకు ఇచ్చేయి, నన్ను అల్లుడుగా కాదు కూడదంటే ఉంగరం చూపి రాజు మామయ్య మనసు మార్చేస్తాను అంటూ చేయి సాచాడు. అదే అదనుగా విమల వాడి చేయి పట్టుకుని బలంగా ముందుకు గుంజి వాడు బోర్లా పడుతున్న సమయంలో చేతిలోని మంత్రపు గాలాన్ని లాగేసుకుని గట్టిగా వాడి తల మీద దాంతో మోదింది. అంతే, మంత్రగాడు చేపగా మారిపోయి ఎగిరెగిరి పడుతూ పోయి కొలంలో పడ్డాడు. అమ్మయ్య, ఎంత తెలివిగా నన్ను కాపాడావే విమల అంటూ రాకుమారి తన ఇష్టసఖిని కౌగలించుకుని, ఇక రాజనగరుకు పోదాం పద, నీ పెళ్లికి నువ్వు కల్లో కూడా ఊహించిన గొప్ప బహుమానం ఇస్తాను అన్నది. వాళ్ళు తిరిగి రాజభవన్ చేరుకునేసరికి తెల్లవారిపోయింది. క్షేమంగా తిరిగి వచ్చిన కుమార్తెను చూసి రాజదంపతులు ఎంతగానో సంతోషించారు. ఆ సమయంలో అక్కడ పెళ్లి కుమారుడు రత్నసేనుడు కూడా ఉన్నాడు. రూపవతి వాళ్లకు జరిగిందంతా చెప్పి, ఏదో ఒక ప్రత్యేకత ఉన్నవాడినే పెళ్ళాడాలన్న వెర్రిమొరి ఆలోచనలతో నేను బాధపడి మీ అందరికీ బాధ కలిగించాను. ఇప్పుడు మీరు నిర్ణయించిన రాకుమారిని వివాహం ఆడటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అన్నది. దానికి రాజదంపతులు ఏదో అనబోయేంతలో అప్పటి వరకు విమలకేసి కనార్పకుండా చూస్తూ ఉన్న యువరాజు రత్నసేనుడు, క్షమించి యువరాణి, మీకు అభ్యంతరం లేకపోయినా నాకున్నది. పిల్లిగడ్డ మంత్రగాడి మాయలో చిక్కుకున్న మిమ్మల్ని ఎంతో తెలివితేటలతో సాహసంతో విముక్తురాల్ని చేసిన మీ ప్రియసఖి విమలలో నాకు ఎనలేని ప్రత్యేకత కనిపిస్తున్నది. నేను ఆమెను వివాహమాడదలిచాను అన్నాడు. ఇది విన్న విమలకు నోట మాట రాలేదు. ఆమె సిగ్గుతో తల వంచుకున్నది. రూపవతి ఒక్క క్షణం నివ్వెరపడి ఆ తర్వాత చిరునవ్వుతో విమల భుజం మీద చెయ్యి వేసి, అవును విమల, నా మాట నేను నిలుపుకున్నాను.
నీ పెళ్ళికి గొప్ప బహుమానం ఇస్తానన్నాను కదా, ఇది నువ్వు కలలో కూడా ఊహించని గొప్ప బహుమానం అన్నది. ఆ తర్వాత రాజదంపతుల ఆధ్వర్యంలో విమలా యువరాజు రత్నసేనుడి వివాహం వైభవంగా జరిగింది. కథ సమాప్తం. రెండవ కథ పరోపకారి. రెండేళ్ల బండిలో తన పొలాన పండిన గుమ్మడికాయలను వేసుకుని పట్నంలో లాభసాటిగా అమ్మి వస్తున్న రాజయ్యకు దారికి అడ్డంగా ఒకచోట పెద్ద బండరాయి కనిపించింది. దాన్ని పక్కకు నెట్టితే తప్ప ఎడ్ల బండి ముందుకు సాగదు. ఆ పని రాజయ్య ఒకటి వల్ల కాదు. ఏం చేయడమా అని రాజయ్య చుట్టూ చూసేసరికి పక్కన ఎత్తుగా ఉన్న గుట్ట మీద ఒకడు నిద్రపోతూ కనిపించాడు. రాజయ్య వాడిని నిద్రలేపి సంగతి చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బండరాయిని పల్లానికి తోశారు. రాజయ్య దారిలో బండరాయిని అడ్డంగా పెట్టిన వాడిని నానా తిట్లు తిట్టి సాయం చేసేవాడిని పరోపకారి అని మెచ్చుకుని ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగాడు. వాడు రామాపురం అన్నాడు. సరే, బండిలో ఎక్కి కూర్చో, నేను ఇంకా ఎగువన ఉన్న వెంకటాపురం వెళ్తున్నాను, దారిలో దిగవచ్చు అన్నాడు రాజయ్య. ఎడ్లబండి రామాపురం చేరగానే వాడు దిగిపోతూ రాజయ్యతో మార్గ మధ్యంలో బండరాయిని పెట్టి మీకు ఇబ్బంది కలిగించాను, ఏమీ అనుకోకండి అన్నాడు. ఆ మాట విని రాజయ్య ఆశ్చర్యపోతూ, అదేమిటి, బండరాయిని మార్గానికి అడ్డంగా ఎందుకు పెట్టావు? ఆ పని చేసింది నువ్వని తెలియక నానా తిట్లు తీటానే అన్నాడు. దానికి బండరాయి పెట్టినవాడు చిన్నగా నవ్వి, నేను పట్నం నుంచి తిరిగి వస్తూ అక్కడికి చేరేసరికి కాళ్ళు చచ్చుపడిపోయాయి నొప్పులతో. ఇక లాభం లేదనుకుని అక్కడ మెరక ప్రదేశంలో రాయిని ఒకదాన్ని కిందికి తోసేశాను. దాన్ని పక్కకు లాగేందుకు ఏ బండి వాళ్ళు నా సాయం కోరక తప్పదు కదా. ఆ రాయి ఒక్కడికి కదలదు. పోతే మీ తిట్లన్నీ ఎందుకు సహించానంటే పౌరుషానికి పోతే మీరు నన్ను బండిలో ఎక్కించుకోరు అన్నాడు. వాడి జవాబుకు రాజయ్య పొట్టచెక్కలయ్యేలా నవ్వాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా అనుకోండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.